ఈరోజు మన సోషల్ మీడియా రోజు రోజుకి అభివృద్ధి చెందుతుందా లేకపోతే దిగజారిపోతుందా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాం. అంటే మన సోషల్ మీడియా అప్గ్రేడ్ అవుతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా, దానిలో నుంచి పుట్టుకొచ్చే పుట్టగొడుగులు చీడ పురుగుల గురించి ఆలోచించుకొని బాధపడాలా అర్థం కావట్లేదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, నిజంగా కొందరి మైండ్ సెట్ ఎంత డర్టీగా ఉంది అంటే కొంతమంది మాట్లాడే విధానం ఎంత చండాలంగా ఉంది అంటే ఈ విజువల్స్ చూస్తే అర్థమైపోతుంది. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఈరోజు మన సోషల్ మీడియా ఎంత దరిద్రంగా తయారైందంటే, ఒక ఫోటో చూడటం భయం, ఒక సెలబ్రేషన్ చూడటం భయం, ఒక సక్సెస్ మీట్ చూడటం భయం. ఇవాళ పోస్ట్ చేసే వాళ్ళు కూడా అలాగే ఉన్నారండి. ఎలా అంటే, ఫోటోగ్రాఫర్స్ ఏం ఫోకస్ చేసి ఫోటోలు తీస్తున్నారో తెలియదు, ఏం చెప్పాలనుకున్న ఒక వీడియో పోస్ట్ చేస్తున్నారో తెలియదు. ఒక వీడియో పోస్ట్ అవ్వగానే దాని మీద పాజిటివ్ కన్నా కూడా నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ. అక్కడ ఉన్నది ఎవరు ఏంటి ఎవరికి అవసరం లేదు. ఒక అన్న చెల్లెలు కావచ్చు, అన్న తమ్ముళ్ళు కావచ్చు, ఒక అన్నయ్య కావచ్చు, ఒక చిన్నాన్న పెదనాన్న, లేకపోతే వాళ్ళ పిల్లలు కావచ్చు, వరుస ఏజ్ సంబంధం లేదు. బయట కూడా జనాలు అలాగే చేస్తున్నారు. ఏంటి అంటే, నేను ఎందుకు ఇంత రియాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే, మీకు చాలా సిల్లీగా అనిపించవచ్చు, బట్ అసలు నాకు నచ్చలేదు. చెప్పాలంటే నిజంగా అస్సలు నచ్చలేదు. మీకు సిల్లీగా అనిపించవచ్చు. నిన్న లెనిన్ సినిమా రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాగార్జున గారు అండ్ అఖిల్ గారు ఎంత ఎమోషనల్ అయ్యారో ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో కింద కూడా పాజిటివ్ కన్నా నెగిటివ్ కామెంట్సే ఉన్నాయి. దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఆ తర్వాత ఒక మీట్లో, సక్సెస్ మీట్లో నీరజ గారు అనుకుంటాడు పేరు, పెద్ద సీనియర్ యాక్టర్ ఆవిడ. నీరజ గారు వచ్చి నాగార్జున గారిని హగ్ చేసుకొని, అలాగే అఖిల్ని హగ్ చేసుకొని ఆమె సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే, దరిద్రమైన మైండ్ సెట్, చండాలమైన ఆలోచనలు, డర్టీ మైండ్ అని చెప్పొచ్చు. దీన్ని ఒక మాటలో చెప్పాలంటే డర్టీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలాంటి ట్రోలింగ్స్ చేస్తున్నారు, ఎలాంటి కమెంట్స్ చేస్తున్నారంటే, దేవుడా మనం ఇలాంటి సమాజంలో బతుకుతున్నామా? మనది ఒక ఫోటో సోషల్ మీడియాలో పెట్టాలంటే ఇంత భయమా? లేకపోతే మన వీడియో ఒకటి అప్లోడ్ చేయాలంటే ఇంత చండాలమైన కమెంట్స్ వినాల్సి వస్తుందని భయం వేసేస్తుంది. మీరే ఒకసారి ఆ వీడియో కింద కమెంట్స్ చూడండి. నాకు దాన్ని రిపీట్ చేయాలంటే కూడా దరిద్రంగా అనిపిస్తుంది. ఒకడు అంటాడు, ఓహో ఓకే సాహో సినిమా సలార్లో ఆవిడ ఉన్నారు, దాన్ని దొబ్బెట్టింది దీన్ని అంట. ఇంకెవడో అంటాడు, ఇంకా అయిపోయింది. అసలు అవి కమెంట్స్ నాకు చదవాలన్న చిరాకు వేస్తా ఉంది. ఒకసారి మిమ్మల్ని అసలు ఎవరయ్యా నువ్వెవరు అసలు చెప్పడానికి? అసలు నువ్వెవరు? నీకేం రైట్స్ ఉన్నాయి? నీకు నచ్చితే చూడు, లేకపోతే మానే. నా ఫోను నా ఇష్టం, నా మెసేజ్ నా ఇష్టం, నా కమెంట్ నా ఇష్టం అంటే అన్నిటికీ చెల్లదు ఇక్కడ. నీ ఇష్టం అన్నప్పుడు నీ దగ్గర వరకే అది. సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసేదానికి అది నీ ఇష్టంతో పనికి రాదు. అది ఒకరిని నువ్వు కమెంట్ చేస్తున్నావంటే నీకు ఆ అర్హత ఉండాలా, నీకు ఆ రైట్స్ ఉండాలి. ఒకరి గురించి మాట్లాడే రైట్ నీకెక్కడ? ఫస్ట్ నీ ఇంట్లో నువ్వు చూసుకో. నీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో చూసుకో. పక్కింట్లో చూసుకో అని కూడా అన్ను. పక్కింట్లోకి తొంగి చూసే రైట్ కూడా నీకు లేదు, అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు నిన్ను పిలిచే వరకు, లేకపోతే వాళ్ళు నీకు ఏదైనా చెప్పే వరకు. అలాంటిది ఒక సెలబ్రిటీ గురించి నువ్వు ఇంత చండాలంగా కమెంట్స్ చేస్తున్నావు అంటే నువ్వు ఎలాంటి పుట్టుంటావు? అసలు ఏదో చెప్పాలి, కమెంట్ చేయాలంటే ఒక గొప్ప అనుకుంటున్నారా? అసలు వాళ్ళు ఎంత కష్టపడి ఉంటే ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు. నువ్వు నేను ఎక్కడున్నాము ఒక్కసారి ఆలోచించుకో. ఇలాంటి ట్రోల్స్ చేయడానిక మీరు ఇంత డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో అప్డేట్లో ఉండడానికి? కేవలం ఇందుకేనా మీరు ఫోన్లు కొనుక్కున్నది? ఇందుకేనా మీ బతుకులు మీరు బతుకుతున్నది? ఫస్ట్ మీ బతుకులు మంచిగా బతకండి అబ్బా, తర్వాత వేరే వాళ్ళ కోసం కమెంట్స్ చేయండి. ఓకే, అక్కడ ఏదైనా తప్పు జరిగిందంటే నువ్వు మాట్లాడు, అది కూడా తెలుసుకొని మాట్లాడు. అరకొర జ్ఞానం, మిడిమిడి జ్ఞానంతో ఇష్టం వచ్చినట్టు కమెంట్ చేసే రైట్స్ నీకు లేదు అని నేను అంట. నిన్న వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్న టైంలో నువ్వు కమెంట్ చేసావే, అదే ప్లేస్లో నీ ఇంటి సభ్యులు, నీ కుటుంబ సభ్యురాలు అయ్యుండుంటే ఇలాగే మాట్లాడతావా? ఒకసారి నిన్ను నువ్వు చెక్ చేసుకో. నీ మెంటల్ స్టేటస్ ఏంటో ఒకసారి చెక్ చేసుకో. అప్పుడు అర్థమవుతుంది నువ్వేంటో అని. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేంటో అనేదే నీ క్యారెక్టర్. ఇలాంటప్పుడే నీ క్యారెక్టర్ బయటపడుతుంది. ఎలాంటి దానికి నువ్వు ఎలా కమెంట్ చేస్తున్నావు అన్నప్పుడే నీ మెచ్యూరిటీ ఏంటి అనేది అర్థమవుతుంది. ఒక్కసారి నిన్ను నువ్వు చెక్ చేసుకో. నీకు తెలుసు నేను ఎవరితో మాట్లాడుతున్నాను అనేది. ఇలాంటి కమెంట్ చేసే ప్రతి ఒక్కరు, ఆడ కావచ్చు మగ కావచ్చు, ఇది ఎక్కడికో తీసుకెళ్తుంది. చాలా మంది సరదాగా టేక్ ఇట్ ఈజీగా వదిలేస్తున్నారు, బట్ ఇది కరెక్ట్ కాదు. మనం విజ్ఞానం పెంచుకోవడం కరెక్టే, అప్డేట్ అవ్వడం కరెక్టే, సోషల్ మీడియాలో ఉండడం కరెక్టే, బట్ ఎలా ఉండాలి అనేది నువ్వే తెలుసుకోవాలి. దాని గురించి ఎవరు వచ్చి నీకు క్లాసులు చెప్పడు. అర్థమవుతుందా? ఇది చాలా తప్పు అని నేను ఖండిస్తున్నాను. మీలో ఎవరికైనా ఇది తప్పు అనిపిస్తే దయచేసి సపోర్ట్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ ఏమైనా ఉంటే కూడా నాకు తెలియజేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.